ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలపు శుభాలు దీవెనలు మీకు మెండుగా కలుగునగాక. ఆమేన్. ఈ వాక్యాలు శ్రద్ధగా వినండి, అనేకులకు షేర్ చేయండి, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము నిమిత్తము ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపుని కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవేగా. యాకోబుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. నువ్వు ఐగుప్తు వెళ్తావు కదా, ఐగుప్తు వెళ్ళేటప్పుడు నేను నీతో కూడా వస్తాను, వెళ్ళిన నిన్ను నీ సంతానాన్ని మరలా నేను వెనక్కి తీసుకొస్తాను, యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడని యాకోబుకు ముందే వాగ్దానం ఇచ్చి ప్రభు పంపిస్తూ ఉన్నారండి. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీతో కూడా వస్తాను. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. ఆ మాట ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? మనతోటి నిరంతరం ఉండేవాళ్ళు, మనతో వచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. కడదాకా మనతో నడిచేవారు ఎవరూ లేరండి. కానీ ప్రభు వాగ్దానం ఇస్తాను, నేను నీతో కూడా వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళినా ప్రభు నీతో ఉంటారండి, నేను నడిపిస్తారండి. ఆయన చేయి పట్టి నడిపించేది ఆయనే, త్రోవ చూపించేది ఆయనే, మనతో నడిచేది ఆయనే. ఈ లోకంలో కొంతమంది ఉంటారు, మనుషులు, బంధువులు, ఏమండి స్నేహితులు, అనేకులు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ బాగుంటే వస్తారండి, అన్నీ బాగుంటే మనతో ఉంటారండి, మనం డబ్బు ఇస్తూ ఉంటే ఉంటారండి, వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉంటే ఉంటారండి. అంతే. మనం కష్టాలు పాలయ్యామా, ఏమన్నా ఇబ్బందులో ఉన్నామా, బలహీనమయ్యామా, ఒక్కరు కూడా కానరారండి. కానీ ప్రభు కష్టమైన, కన్నీరైనా, మన పరిస్థితి ఏదైనా మనతో ఉండే దేవుడు. యాకోబుతో అంటున్నాడు, నేను నీతో కూడా వస్తాను యాకోబు. అదే వాగ్దానం మీకు కూడా, ప్రభు నీతో కూడా వస్తారు. అంతే. నీవు నేను ఒంటరి వాళ్ళంగా. దావీదు గారు మాట అంటారండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మనకి తోడై ఉంటారండి. హల్లెలూయా. యెహోషువతో ప్రభు అంటారు, యెహోషువ నువ్వు భయపడకు, నేను నీతో కూడా వస్తాను. మోషేతో ప్రభు అంటారు కదా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. కాబట్టి మన రాకపోకల్లో ప్రభు మనకు తోడుగుంటారు, మనతో నిత్యం ఉంటారు. మన ఒంటరితనంలో, మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఏమండి ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఒకవేళ నాన్నవారు మనతో లేకపోయినా, నీకు తోడు ఎవ్వరు లేకపోయినా నీతో ప్రభు ఉన్నారు. నీ ఒంటరి జీవితంలో యేసయ్య నీతో ఉన్నారు. ఈ మాట పట్టుకోండి. ఈరోజు వాగ్దానంగా ప్రభు నీతో ఉండి నిశ్చయముగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఒంటరి వాళ్ళం కాదు, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. ఒక మాట అన్నారు కదా, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను అన్నారండి. అనాథులుగా ప్రభు మనల్ని విడువలేదు, ప్రభు మనతో ఉన్నారు. నేను నీతో కూడా వస్తాను అని సెలవిచ్చిన వాగ్దానం నిశ్చయముగా మన జీవితంలో నెరవేరునగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసయ్య నామంలో నీ పాదాల చెంత చేరి ఉన్నాం. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చు ప్రభువా. నైనా వారితో మీరు ఉండండి తండ్రి, మాతో మీరు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. నిశ్చయముగా వారి పరిస్థితుల్లో, వారి కష్టాల్లో, కన్నీటిలో మీరు తోడుండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఒంటరితనం ఎన్నడూ వారికి లేకుండా నాతో మా ప్రభు ఉన్నాడు అనే ధైర్యంతో సాగిపోయే భాగ్యం ఇవ్వండి. వాగ్దానం నెరవేర్చి దీవించి ఆశీర్వదించము. దుష్టుని అధికారం, చీకటి అధికారం రందిస్తూ నీ కృపను ప్రకటిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.